నక్కపల్లి జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోవాలి. పాయకరావుపేటలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నక్కపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు కుప్పిశెట్టి వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నక్కపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10th నుంచి పీజీ చేసిన వారందరూ అర్హులుగా పేర్కొన్నారు. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జాబ్ మేళాలో 50 మందికి పైగా కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేస్తాయన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తారీఖు అందిగారి ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ మార్చులు మన కాన్స్టిట్యున్సీ శాసనసభ్యురాలు శ్రీమతి వంగలపూడి అందిగారు ఆధ్వర్యంలో పాయకరావుపేట ప్రకాష్ కాలేజీలో జాబ్ మేళా ఒకటి నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50-60 కంపెనీలు ఆ జాబ్ మేళాకి వస్తున్నాయి. నియోజకవర్గంలో ఉన్న యువతంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డిగ్రీ 10th దగ్గర నుంచి బీటెక్ డిగ్రీ ఎవరున్నా సరే వచ్చి అక్కడ ఆన్లైన్లో చేసుకుంటే అక్కడ చాలామందికి ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు అలాగే నాయకులందరూ కూడా మా నాయకులందరూ కూడా మీ గ్రామాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తారు. మీరందరూ కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ మేళానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి అలాగే సుమారుగా 50-60 కంపెనీలు వస్తాయి కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా 90% అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తాం. కాకపోతే ఇది కేవలం ఈ కాన్స్టిట్యున్సీ వరకునే, కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ మీ తోటి నిరుద్యోగులకి లేదా మీ గ్రామంలో ఉన్న నిరుద్యోగులకి కూడా ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రకాష్ కాలేజీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన అంజి గారు మన మిగతా కంపెనీ ప్రతినిధులందరూ కూడా అక్కడే ఉంటారు. ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు కూడా వస్తారు. మరి జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుని మరి రాబోయే రేపు 28వ తారీఖుని అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో యువతకి పెద్దపీట వేయాలని, ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులుగా చేయాలని ఆలోచనతో మరి మంత్రి గారు చాలా మంది కంపెనీ వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి మరి ఈ కార్యక్రమం చేపడతారు. రాబోయే కాలంలో కూడా నక్కపల్లి మండలం కానీ పాయకరావుపేట నియోజకవర్గంలో అనేక కంపెనీలు వస్తాయి. స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, మల్టీటెక్ కంపెనీ అవనివ్వండి, అనేక కంపెనీలు ఈ నియోజకవర్గంలో రాబోతున్నాయి. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం కల్పించేటట్టు అంతి గారికి కృషి చేస్తున్నారు. నిజంగా మేమందరం కూడా మా మండలం తరఫున అనితి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.